నాలుక ఎంత ప్రమాదకరమైనదో, దాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో, అదుపులో పెట్టుకుంటే ఎంత లాభమో మనకు దేవుడు ఇందులో తెలియజేస్తున్నాడండి. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు అన్నాడు. జీవం కావాలన్నా, మరణం కావాలన్నా నాలుక యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంది. నాలుకతో చేసేటువంటి పనుల ద్వారా జీవమైన మరణమైన మనకు దక్కుతుంది అని చెప్తున్నాడు. మరి నాలుక ద్వారా జరిగే ప్రమాదాలు ఏంటి? విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అన్నాడు. విస్తారమైన మాటలు మాట్లాడితే ఎన్నో దోషాలు, ఎన్నో పాపపు మాటలు మనం మాట్లాడాల్సి వస్తుందండి. అలాగనే నాలుక చిన్న అవయవమై ఉండి బహుగా ఆదిరిపడుతుందంట. కొంచెము నిప్పు ఎంత పెద్ద విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుందో, అలాగే నాలుక కూడా అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రచండమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. మన సర్వ శరీరానికే మాలిన్యాన్ని కొని తెస్తుందంట నాలుక. అంత ప్రమాదకరమైనటువంటి అగ్నితో పోల్చాడు దేవుడు నాలుకను. కనుక ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అంటున్నాడు. దాన్ని అదుపులో పెట్టుకోలేడు అంటున్నాడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అంటున్నాడు. నాలుకతో ఎన్ని పనులు చేస్తాడంటే, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును అన్నాడు. అదే నోటితో దీవిస్తాడు, అదే నోటితో శపిస్తాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అన్నాడు. మన నాలుకను ఏ విధంగా వాడుతున్నామనే దాన్ని బట్టే మన తీర్పు ఆధారపడి ఉంది అంటున్నాడు. మరి ఎవడైతే నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. నోటికి కళ్ళెం పెట్టుకొనడు, అయితే మనం ఎలా ఉండాలంట? తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తన నాశనమును తెచ్చుకొనును అన్నాడు. మన నోటిని కాచుకోవాలి, మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి, కళ్ళెం వేసుకొని దాన్ని సాధు చేసుకోవాలి. అప్పుడే మనకు మేలు కలుగుతుంది. లేదా చాలా ప్రమాదకరం, నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది నాలుక. అంత ప్రమాదకరమైనది. నిత్యం తడిగానే ఉంటుంది, కానీ దేవుడు నాలుకను